పరవాడ రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం విషయంలో ప్రభుత్వ వైఖరి సరికాదని సిఐటియు నేత కనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే తరచుగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అగ్నిమాపక విభాగాల వైఫల్యమే అనేక ప్రమాదాలకు కారణమవుతుందని, ప్రతి ఏడాది ఆడిట్ విషయంలో అధికారుల నిర్లక్ష్యంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. లాభార్జనే ధ్యేయంగా కంపెనీ యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయని, ప్రభుత్వం కూడా ఇటువంటి కంపెనీలకి వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రమాదాలకి కారణమైన సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పరవాడ ఫార్మాసిటీలో ఈరోజు ఒక ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ విడుదల అవడం, ఈ హైడ్రోజన్ గ్యాస్ విడుదల అవడం దాంట్లో ఒక ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు. ఈ కార్మికుల యొక్క పరిస్థితి ఒకళ్ళ ఆందోళనకరంగాను, ఒకళ్ళ పరిస్థితి బాగానే ఉన్నట్లుగా ఇప్పటికే వైద్య వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలి. మొన్న ఠాగూర్ ల్యాబొరేటరీస్లో 30 మంది అస్వస్థకు గురయ్యారు, ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఎసెన్సా ఫార్మాలో 17 మంది మృతి చెందారు, 38 మంది అస్వస్థకు గురయ్యారు. సినర్జీలో 4 కార్మికులు చనిపోయారు. ఈ రకంగా వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది. మాజీ ఐఏఎస్ అధికారి యొక్క మిశ్రా మేడం గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆయా పరిశ్రమల మీద చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టుంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు. కానీ అట్లాంటి భద్రత కోసం కానీ, భద్రత ఆడిట్ గురించి కానీ, కార్మికుల యొక్క రక్షణ గురించి కానీ, సంక్షేమం గురించి కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు. 96 పరిశ్రమలు ఉమ్మడి విశాఖ జిల్లాలో, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో 96 పరిశ్రమలు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ చెప్పింది. కానీ 10 పరిశ్రమల్లో మాత్రమే ఆడిట్ నిర్వహించారు. 86 కంపెనీల్లో భద్రత ఆడిట్ నిర్వహించలేదు.